మాలల్లో కూడా కొంతమంది అనుకూలంగా ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అంటే మాలల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మాలల్లో అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు? నేను ఒక మాట చెప్పనా, గతంలో మనం గద్దర్ గారి పేరు చెప్పేవాళ్ళమా, కత్తిపద్మరావు గారి పేరు చెప్పేవాళ్ళమా, వీళ్ళ పేరు చెప్పేవాళ్ళమా, కాకి మాధవరావు లాంటి ఉన్నతాధికారి పేరు చెప్పేవాళ్ళమా? వాళ్ళు సమాజంలో కొంత గుర్తింపు గలలే కదా, గౌరవించబడ్డాలే కదా. వాళ్ళు బహిరంగంగా చెప్పట్లేదు. ఇప్పుడు గద్దర్ అంటే చనిపోయారు, ఒకనాడు చెప్పారా లేదా? నంబర్ 1, వర్గీకరణ సమంజసమైన డిమాండ్ అని చెప్పారా లేదా? వాళ్ళు తెలుగు సమాజాన్ని, దళిత వర్గాల్ని ప్రభావితం చేసిన వాళ్ళ కాదా? ఓకే, చెప్పారు. అంటే న్యాయం వైపు ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన రోజుల్లో కొంతమంది అగ్రకులాల నాయకులు కూడా అంబేద్కర్ను సపోర్ట్ చేశారు. వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉండేటోళ్ళు కొంతమంది ఉండవచ్చు, వాళ్ళు బహిరంగ రాకపోవచ్చు అనుకుందాం. కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారనుకోండి, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అనుకోండి, అయితే ఇక వర్గీకరణ వద్దని చెప్పి అడ్డం పడుతుంటే అది ఆగుతుందా? కమిషన్ నిర్ణయాలు ఒట్టిగానే పోవాలన్నా? శాసనసభ తీర్మానాలు ఒట్టిగానే పోవాలన్నా? సుప్రీంకోర్టు తీర్పులు ఒట్టిగానే పోవాలన్నా? ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఒట్టిగానే వెళ్ళిపోవాలన్నా? కానీ అంటే ఇంత పెద్ద ఎత్తున మాలలు నెంబర్ లేదు అన్న ఒక పర్సెప్షన్ ఏదైతే బిల్డ్ అయిందో మొన్నటి సభ ద్వారా అది పటాపంచలైంది. మాలలు కూడా చాలా పెద్ద ఎత్తున వర్గీకరణ, అంటే వాళ్ళ వాయిస్ ఇంతకాలం వినిపించలేదు, ఎందుకంటే వర్గీకరణకు సంబంధించి ఎట్లాగో సానుకూల నిర్ణయం రాదు అనుకున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ సమైక్యాంధ్ర సంబంధించి కూడా December 9 స్టేట్మెంట్ తర్వాత ఒక్కసారిగా సమైక్యాంధ్ర ఉద్యమం కూడా అక్కడ పెళ్ళిబుక్కింది. సో దానివల్ల 4-5 సంవత్సరాలు ఆలస్యమైంది. సమైక్యాంధ్రాన్ని కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారని మీ దేశంలో మిగతా రాజకీయ పార్టీలకు తెలిసింది. సో ఇప్పుడు మాలల ప్రొటెస్ట్ ద్వారా ఇది ఆగదని ఎందుకు అనుకుంటున్నారు వర్గీకరణ? ఒక విషయం ఏంటంటే మీరు గమనించండి, ఉద్యమ పరిణామ క్రమానికి మీరు గమనిస్తే ఉద్యమ ప్రారంభంలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి ఇంతకంటే ఎక్కువ చేశారు. పీరావు గారి నాయకత్వంలో చలో హైదరాబాద్ పిలుపునిచ్చి ఓకే ట్యాంక్ బండ్ ముట్టడించే క్రమంలో చాలామంది గొడవలు చేశారు. లేదా నిజాం కాలేజీ లాంటి చోట్ల కూడా లక్షల మందితో మీటింగ్ పెట్టే ప్రయత్నం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చేశారు. నేనంటే ఆగిందా వర్గీకరణ ఆనాడు? ఈనాడు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చినట్టు చేస్తే ఆగుతుందా? అందువల్ల పలుకుబడి గల వర్గాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పలుకుబడిని ఆర్థికంగా, రాజకీయంగా, శక్తిని పరంగా ఎంత నిరూపించుకునే ప్రయత్నం చేసినా వాళ్ళ వైపు ధర్మం లేదు, న్యాయం లేదు. మేము అడుగుతున్నది వాళ్ళ వాట అడుగుతలేము, ఉన్న దాంట్లో మా వాటేందో మాకు ఇవ్వాలంటున్నాం. ఇంకా మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు కూడా ఉన్నాయి, వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలంటున్నాం. మాలలు 170% 80% అనుభవించగలిగారు, మాదిగలు 100% అనుభవించగలిగారు. కానీ మాలలు ఏమంటారంటే ఒక తప్పుడు ప్రచారం జరుగుతుంది, మాలల కంటే ఎక్కువ మాదిగలకే ప్రియారిటీ వచ్చింది, దళితులకు సంబంధించిన రాజకీయ పరంగా అనుకోండి లేకపోతే స్కీమ్స్ అనుకోండి, దీనిలో ఎక్కువ లబ్ధి మాదిగలకే జరిగింది, జనాభా కంటే ఎక్కువ వాళ్ళే తీసుకున్నారు, అనవసరంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారని మొన్న సభలో చాలామంది చెప్పారు. ఒక విషయం ఏంటంటే దాని మీద బహిరంగ చర్చకు మిమ్మల్ని పిలుస్తున్నారు దిగంబర్ కాంబ్లే లాంటి. ఏదైనా ఒక మాట మాట్లాడడానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి. నంబర్ 1 అంతేనా? కమిషన్లన్నీ ఏం చెప్పినాయి? నువ్వు చెప్పింది నేను చెప్పింది వినడం కాదు కదా. కమిషన్ వాస్తవాలు సేకరించినాయి కదా. ఓకే, నేను పుట్టకముందు, మీరు పుట్టకముందు లోకూర్ కమిషన్ అనేది ఒకటి వచ్చింది. ఓకే, అది 65లో వచ్చింది, అప్పటికి నేను పుట్టలే. మరి లోకూర్ కమిషన్ షెడ్యూల్ కులాల్లో డెవలప్ అయిన కులాల్లో మాలల్ని లిస్ట్ చేసింది కదా. మరి మాదిగలు ఎందుకు చేయలేదు? ఇతర కులాలు ఎందుకు చేయలేదు?